హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి గులాబీమయంగా మారింది. బీఆర్ఎస్ రజతోత్సవ సభకు సర్వం సిద్ధమైంది. మహాసభ ప్రాంగణం నుంచి తాజా సమాచారం మా ప్రతినిధి రఘువర్ధన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. భారత రాష్ట్ర సభకు రంగం సిద్ధమైంది. వరంగల్ సమీపంలో పార్టీ రైతోత్సవ సమావేశాలు నిర్వహించారు. అందులో భాగంగా ఇవాళ బహిరంగ సభ జరిగింది. ఎల్కతుర్తి సమీపంలో ఇందుకు సంబంధించి భారీ ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలు, ప్రజలు ఇక్కడికి చేరుకున్నారు. ఇప్పటికే కొంత ముందు భాగంలో జనాలందరూ కూడా వచ్చి సభావేదిక అందున్నారు. అటు సభావేదికను కూడా భారీ స్థాయిలో తీర్చిదిద్దారు. 25 సంవత్సరాల పండుగ కావడంతో పార్టీ అధినేత కేసీఆర్ తో పాటు ముఖ్య నేతలు, ప్రజాప్రతినిధులందరూ కూర్చున్న భారీగా సభావేదికను సిద్ధం చేశారు. అటు తెలంగాణకు సంబంధించి ప్రత్యేకించి ఉద్యమం కావచ్చు, అభివృద్ధి కార్యక్రమాలతో పాటు సాంస్కృతిక పాట ఉన్న నేపథ్యంలో ఇక్కడ ప్రత్యేకంగా సాంస్కృతిక కార్యక్రమాల కోసం కూడా ప్రత్యేక వేదిక ఏర్పాటు చేశారు. కాసేపట్లో బీఆర్ఎస్ రైతోత్సవ సభ వేదికగా సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభం కావాలని మాజీ ఎమ్మెల్యే, సాంస్కృతిక మాజీ చైర్మన్ రసమై బాలకృష్ణ నేతృత్వంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సాయంకాలం 5 గంటల తర్వాత ఎర్రవల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరనున్నారు. 6 గంటల ప్రాంతానికి ఈ ఎల్కతుర్తి సభ వెనుక ఉన్న హెలికాప్టర్ ద్వారా కేసీఆర్ చేరుకుంటారు. అనంతరం వచ్చిన తర్వాత కాసేపు 6 గంటల నుంచి కాసేపు పార్టీ ముఖ్య నేతలతో కేసీఆర్ సమావేశం అవుతారు. ఇక్కడ సభ వేదిక వెనుక వైపున ప్రత్యేకంగా చేసిన ఏర్పాటు వద్ద కేసీఆర్ సమావేశం అవుతారు. బీఆర్ఎస్ కి సంబంధించిన అంశాలపై నేతలతో చర్చిస్తారు. అనంతరం 7 గంటల ప్రాంతంలో 7 గంటల కంటే కాస్త ముందు సభా వేదికపై కేసీఆర్ చేరుకుంటారు. కేసీఆర్ చేరుకునే ఇక్కడ ఏర్పాటు చేసిన తెలంగాణ అమరవీరులకు స్థూపం వద్ద నివాళులర్పించడంతో పాటు తెలంగాణ తల్లి విగ్రహానికి కూడా అంజలి ఘటిస్తారు. ఆ తర్వాత 7 గంటల ప్రాంతంలో కేసీఆర్ ప్రసంగం ప్రారంభమవుతుంది. సహజంగా భారత రాష్ట్ర సమితి ఈ సభపై భారీ ఆశలు పెట్టుకుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకునే ఏర్పాట్లు చేసింది. భారీగా ఎత్తున రాష్ట్రంలోని నలుమూలల నుంచి జనాలను తరలిస్తున్నారు. పెద్ద ఎత్తున ఆర్టీసీ బస్సులతో పాటు ఇతర వాహనాలను కూడా తరలిస్తున్నారు. ప్రత్యేకించి అధికారం కోల్పోయిన అనంతరం ప్రతిపక్ష పార్టీగా ఉన్న తరుణంలో జరుగుతున్న భారీ బహిరంగ సభగా ఇది చెప్పుకోవచ్చు. కేసీఆర్ అధికారం కోల్పోయాక పెద్దగా ప్రజల్లోకి రాలేదు. కృష్ణా జిల్లాలకు సంబంధించి అంశంపై నల్గొండ వేదిక కార్యక్రమంలో కేసీఆర్ పాల్గొన్నారు. ఆ తర్వాత లోక్సభ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. కానీ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ తెలంగాణ ఫలితాలు ఒక్కసారి గెలవలేదు. ఆ తర్వాత కేసీఆర్ ప్రజల్లోకి పెద్దగా రాలేదు. పార్టీ నేతల సమావేశాల్లో పాల్గొనడంపై ఎక్కడ ప్రజలకు పాల్గొనలేదు. సుదీర్ఘ విరామం అంటున్న కేసీఆర్ ఒక బహిరంగ సభ వేదికలో పాల్గొన్నారు. కేసీఆర్ ఏం చెప్తారు, ఏం మాట్లాడుతున్న ఆసక్తి అర్థం కాదు. పార్టీ నేతలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి 4 ఏళ్ల ప్రస్థానాన్ని కేసీఆర్ ఆవిష్కరిస్తారు. ఎదుర్కొన్న ఆటుపాట్లతో పాటు ప్రస్తుతం కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, గతంలో బీఆర్ఎస్ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం అమలుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరును ఎందుకంటే బీఆర్ఎస్ అన్నారు. దీంతో పాటు ఇక నుంచి భవిష్యత్తు కార్యక్రమం ఎలా ఉండబోతుంది, భారత రాష్ట్ర సమితి పార్టీ ఏం చేయబోతుందో, ప్రజల్లోకి ఎలా వెళ్తుంది, ఏ అంశాలు తీసుకెళ్తుంది, ఎట్లా ముందుకెళ్లారు అంశంపై నేతలు, కార్యకర్తలు విచారణ చేస్తున్నారు. ఇప్పటికే ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి. మొత్తంగా పూర్తి స్థాయిలో సిద్ధం చేశారు. ఎండలో ప్రత్యేకించి ఎండను దృష్టిలో ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేశారు. వస్తే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కాకుండా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు కూడా సిద్ధంగా వచ్చారు. అటు భారీ ఎత్తున తరలి వస్తున్న వాహనాలకు సంబంధించి పార్టీ కూడా ఇబ్బంది లేకుండా జాగ్రత్తగా తీసుకున్నారు. సభ ప్రాంగణంలో సాక్షి కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి.